హలో ఫ్రెండ్స్, నా పేరు సందీప్. మీరు చూస్తున్నారు సందీప్ 360 టెక్. ఈరోజు వీడియోలో మనం గూగుల్ యాడ్సెన్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కొన్ని పేజెస్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. సో ఈ అప్రూవల్ రావాలి అంటే మనందరికీ తెలిసిందే కదా, మనం గూగుల్ యాడ్సెన్స్ ద్వారా మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. అయితే ఈ గూగుల్ యాడ్సెన్స్ అప్రూవల్ రావాలి అంటే తప్పకుండా మనం కొన్ని పాలసీస్ ఏవైతే ఉన్నాయో యాడ్సెన్స్ వాళ్ళవి అవన్నీ కూడా మనం ఫుల్ఫిల్ చేయాలి. దానికి సంబంధించి మనం అయితే వెబ్సైట్ మెయింటైన్ చేస్తున్నామో దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ పేజెస్ అనేవి మనం పెట్టాల్సి ఉంటుంది. సో ఆ పేజెస్ ఏంటి, వాటిలో ఇన్ఫర్మేషన్ ఏ విధంగా పెట్టాలి, సో దాని గురించి ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను. బట్ ఏవైతే మనం పేజెస్లో ఇన్ఫర్మేషన్ పెడుతున్నామో దానికి సంబంధించిన వెబ్సైట్స్లో కొన్ని అప్డేట్ అయ్యాయి. సో అప్డేట్స్ గురించి మీతో షేర్ చేసుకుంటూ ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో మీరు కనుక గూగుల్ యాడ్సెన్స్కి అప్లై చేయాలనుకుంటే ఈ వీడియో మీకు తప్పకుండా హెల్ప్ అవుతుంది. సో ఆ పేజెస్ ఏంటి, వాటిలో మనం ఏ విధంగా ఇన్ఫర్మేషన్ పెట్టాలనేది నేను మీకు ఇప్పుడు క్లియర్గా స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. మీరు ఇక్కడ చూసినట్టయితే కనుక నేను ఒక డెమో వెబ్సైట్ని తీసుకోవడం జరిగింది, బయో బుక్స్ రివ్యూ అని. సో దీనికి మనం చూసినట్టు ఇక్కడ నేను కొన్ని పేజెస్ అనేవి క్రియేట్ చేయడం జరిగింది. కనిపిస్తుంది కదా, అబౌట్ అస్, కాంటాక్ట్ అస్, ప్రైవసీ పాలసీ, డిస్క్లైమర్. సో మనం గూగుల్ యాడ్సెన్స్కి అప్లై చేసే ముందు తప్పకుండా ఈ 4 పేజెస్ అని మనం క్రియేట్ చేసుకోవాలి. ఎందుకు ఈ 4 పేజెస్ క్రియేట్ చేసుకోవాలి అంటే, అబౌట్ అస్, అసలు ఈ వెబ్సైట్ మనం ఎందుకు స్టార్ట్ చేసామో, కాంటాక్ట్ అస్, ఎవరైనా మనల్ని కాంటాక్ట్ అవ్వాలనుకుంటే ఏ విధంగా కాంటాక్ట్ అవ్వాలి, ప్రైవసీ పాలసీ, మన వెబ్సైట్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ పెడుతున్నామో లేదా యూజర్స్ ఎవరైతే మన దాంట్లో రిజిస్టర్ అవుతున్నారో లేదా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారో, న్యూస్ లెటర్ సబ్మిట్ చేస్తున్నారో, కామెంట్స్ చేస్తున్నారు, సో వాళ్ళ నుంచి మనం ఎటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాము, అదే డిస్క్లైమర్, మన వెబ్సైట్లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నాము, మన వెబ్సైట్లో ఏమన్నా పాలసీస్ ఏవైతే వాటిని అగెనిస్ట్గా ఏమైనా ఇస్తున్నామా లేదా, సో అటువంటి రిస్ట్రిక్షన్స్ ఏం లేకుండా మనం డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అయితే వీటిలో ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ మన ప్రైవసీ పాలసీ, డిస్క్లైమర్ అనేది చాలా ఎక్కువ డేటా ఉంటుంది. వీటిని జనరేట్ చేయడానికి మనకి ఫ్రీ టూల్స్ అయితే ఉన్నాయి. వాటిని ఏ విధంగా యూజ్ చేయాలి కూడా నేను చెప్తాను. సో అబౌట్ అస్లో ఏం చేయాలంటే కనుక మన వెబ్సైట్ అనేది దేనికి సంబంధించింది, దాంట్లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ పెడుతున్నామో అది ఎవరికి బాగా హెల్ప్ అవుతుందని చెప్పి మనం చెప్పాలి. నెక్స్ట్ కాంటాక్ట్ అస్లో మనం ఒక కాంటాక్ట్ ఫామ్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ప్రైవసీ పాలసీ, డిస్క్లైమర్లు ఎలా పెట్టాలో కూడా చెప్తాను. అయితే దీని గురించి నేను ఆల్రెడీ ఒకసారి వీడియో చేశాను. సో మీరు ఇక్కడ చూసిన నా వెబ్సైట్ కనిపిస్తుంది కదా, digitalcommand.com. దీంట్లో టూల్స్ అనే ఆప్షన్లో నేను ఏవైతే మన డిజిటల్ మార్కెట్కి సంబంధించిన టూల్స్ ఉంటాయో వాటన్నిటి కూడా ప్రొవైడ్ చేస్తుంటాను. అయితే ఇక్కడ మీరు దీంట్లో చూసినట్టయితే కనుక ప్రైవసీ పాలసీ, డిస్క్లైమర్ అని నేను చాలా మంత్స్ బ్యాక్ వీడియో చేయడం జరిగింది. అయితే అప్పుడు వెబ్సైట్కి ఇప్పుడు వెబ్సైట్కి చాలా డిఫరెన్స్గా ఉంది. అండ్ లైక్ వెబ్సైట్ అంతా అప్డేట్ చేశారు వాళ్ళు, అందుకని ఇప్పుడు నేను మళ్ళీ వీడియో చేస్తున్నాను. మనకైతే ముందుగా ఫస్ట్ వెబ్సైట్ క్రియేట్ చేసుకొని ఈ పేజెస్ అయితే క్రియేట్ చేసుకోవాలి. అబౌట్ అస్, కాంటాక్ట్ అస్, ప్రైవసీ పాలసీ, డిస్క్లైమర్. యాడ్సెన్స్కి అప్లై చేసే ముందు తప్పకుండా ఈ పేజెస్ అనేవి ఉండాలి. ఓకే, ఈ 4 పేజెస్ మనం క్రియేట్ చేసిన తర్వాత వాటిలో మనం ప్రైవసీ పాలసీ, డిస్క్లైమర్లో ఇన్ఫర్మేషన్ పెట్టాలి. కాబట్టి మీరు డిజిటల్ కమ్మన్ వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత టూల్స్ అనే ఆప్షన్ ఉంది, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా రావడం జరుగుతుంది. కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్టయితే మీకు ఈ విధంగా ప్రైవసీ పాలసీ, డిస్క్లైమర్ అని ఇక్కడ లింక్స్ ఉంటాయి. క్లిక్ హియర్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో ముందుగా అయితే నేను ప్రైవసీ పాలసీ ఏదైతే ఉందో దాన్ని చూపిస్తాను మీకు. సేమ్ ఇదే స్టెప్స్ మీరు ఫాలో అవ్వండి. ఓకే, సో ఇక్కడ మనకి ప్రైవసీ పాలసీ అని ఉంది కదా, సో ఇక్కడ నేను అగైన్ ఫ్రీ ప్రైవసీ పాలసీ జనరేట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ జనరేట్ ఫ్రీ ప్రైవసీ పాలసీ అని ఉంటుంది. ఓకే, దీని తర్వాత మనం చూసుకున్నట్టు ఇక్కడ వెబ్సైట్ యాప్ అని అడుగుతుంది. ఒకవేళ మీరు ఇప్పుడు వెబ్సైట్కి అయితే వెబ్సైట్ని సెలెక్ట్ చేసుకుని, ఒకవేళ మీరు యాప్కి యూజ్ చేయాలన్నా సరే ఈ పర్టికులర్ వెబ్సైట్ అనే వాళ్ళు యాప్కి కూడా ప్రైవసీ పాలసీ ప్రొవైడ్ చేస్తారు. సో ప్రజెంట్ అయితే నేను వెబ్సైట్ మాత్రమే యూజ్ చేస్తున్నాను కాబట్టి వెబ్సైట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఓకే, దాని తర్వాత ఇక్కడ మనం చూస్తే వాట్ ఈజ్ యువర్ వెబ్సైట్ యూఆర్ఎల్ అని అడుగుతున్నారు. సో మన వెబ్సైట్ యొక్క యూఆర్ఎల్ ఏదైతే ఉందో దాన్ని నేను కాపీ చేస్తున్నాను. సో ఈ విధంగా కాపీ చేసి ఫ్రీ ప్రైవసీ పాలసీ జనరేటర్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్లో ఇక్కడ ఈ విధంగా పోయిన తర్వాత మై సైట్ అని అడుగుతున్నా, అంటే మన వెబ్సైట్ పేరు ఏంటి అని. సో నేను ఇక HTTPS ఇవేవైతే ఉన్నాయో రిమూవ్ చేసి కేవలం నా వెబ్సైట్ నేమ్ మాత్రమే ఇస్తున్నాను. ఓకే, ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకు అడుగుతున్నారు ఎంటిటీ టైప్, అంటే ఈ వెబ్సైట్ మనం ఏ విధంగా క్రియేట్ చేస్తున్నాం, ఏ పర్పస్లో క్రియేట్ చేస్తున్నాం, బిజినెస్ పర్పసా లేదా ఇండివిజువల్గా. సో నేను ఇండివిజువల్గానే క్రియేట్ చేస్తున్నాను కాబట్టి ఐఎమ్ అన్ ఇండివిజువల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత కంట్రీ, సో మనం ఇండియా నుంచి చేస్తున్నాం కాబట్టి ఇండియాని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో నేను తెలంగాణ నుంచి చేస్తున్నాను, అందుకని తెలంగాణ అని. ఒకవేళ మీరు ఆంధ్రప్రదేశ్ అయితే కనుక ఆంధ్రప్రదేశ్, వేరే స్టేట్స్ అయినా సరే మనకి ప్రతి ఒక్క స్టేట్ దీంట్లో అవైలబుల్ ఉంది. సో మీరు ఆ పర్టికులర్ స్టేట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ అని ఒక ఆప్షన్, నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు వాట్ కైండ్ ఆఫ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ డూ యూ కలెక్ట్ ఫ్రమ్ యూజర్స్. సో నేను ఇందాక చెప్పాను కదా, ప్రైవసీ పాలసీలో యూజర్స్ నుంచి మనం ఎటువంటి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నాం ఇక్కడ మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అయితే మనం కామెంట్స్ చేసే టైంలో అయినా వాళ్ళ ఈమెయిల్ ఐడి, నేమ్ ఇవన్నీ కూడా తీసుకుంటాం కదా కాంటాక్టర్స్ ఫామ్లో. కాబట్టి ఈమెయిల్ అడ్రస్, ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ వీటిని మాత్రమే మనం ఇక్కడ టిక్ చేయాలి. ఒకవేళ మీరు ఫోన్ నెంబర్ కానీ అడ్రస్ ఇన్ఫర్మేషన్ లైక్ కామర్స్ వెబ్సైట్ లాంటిది ఏమైనా క్రియేట్ చేస్తే దానికి మీరు ఏం చేయాలంటే ఫోన్ నెంబర్, వాళ్ళ అడ్రస్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా తీసుకుంటారు కాబట్టి ఇవి కూడా మీరు చెక్ చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ మనం చేసేది ఒక బ్లాగింగ్ వెబ్సైట్ కాబట్టి యాడ్సెన్స్ పర్పస్గా యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇవి 2 సరిపోతాయి మనకి. ఫస్ట్ 2 మీరు సెలెక్ట్ చేసుకోండి, ఈమెయిల్ అడ్రస్, ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్. ఇవి సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ హౌ కెన్ యూజర్స్ కాంటాక్ట్ యూ ఫర్ ఎనీ క్వశ్చన్స్ రిగార్డింగ్ యువర్ ప్రైవసీ పాలసీ.
సో ఈ యూజర్స్ ఎవరైతే ఉన్నారో మీ ప్రైవసీ పాలసీ సంబంధించి వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఉన్నా మిమ్మల్ని ఏ విధంగా కాంటాక్ట్ అవ్వాలి అని ఇక్కడ అడుగుతున్నారు. అయితే ఇక్కడ మనం ఏం వచ్చు అంటే సెకండ్ ఆప్షన్ ఏదైతే ఉందో బై విజిటింగ్ ఏ పేజ్ ఆన్ అవర్ వెబ్సైట్. సో నా వెబ్సైట్లో ఒక కాంటాక్ట్ అస్ పేజ్ క్రియేట్ చేస్తున్నాను, దాన్ని విజిట్ చేసి వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు అని ఇక్కడ నుంచి చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఏం చేయాలంటే మన వెబ్సైట్లో కాంటాక్ట్ అస్ పేజ్ ఏదైతే ఉందో దాని యొక్క లింక్ అనేది ప్రొవైడ్ చేయాలి. సో నేను ఆల్రెడీ పేజెస్ అనేవి క్రియేట్ చేశాను కాబట్టి ఇక్కడ మీరు చూసినట్టయితే ఏదైతే ఉందో biobooks.com కాంటాక్ట్ అస్ అని ఉంది కదా. సో నేను దీన్ని కాపీ చేసుకున్నాను. సో ఈ విధంగా కాపీ చేసుకొని ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నాను. ఓకే, ముందుగా మనం పేజెస్ అనేవి క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకున్న తర్వాత దాంట్లో ఇన్ఫర్మేషన్ ఏ విధంగా పెట్టాలని చూపిస్తున్నాను. ఓకే, సో వన్స్ ఈ విధంగా మనం క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మన లింక్ అనేది ప్లేస్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్టయితే ఇక్కడ ఈ విధంగా ఒక ఆప్షన్ రావడం జరుగుతుంది. నో ఐ డోంట్ వాంట్ టు ప్రొఫెషనల్ ప్రైవసీ పాలసీ. సో ఇక్కడ ప్రొఫెషనల్ ప్రైవసీ పాలసీకి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ప్రొఫెషనల్ దాంట్లో మనం అప్డేట్ చేసుకోవడం కానీ ప్రీమియం లెవెల్ బిజినెస్ పరంగా కానీ సో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో మనకి ప్రైవసీ పాలసీ అలా కావాలి అంటే తప్పకుండా మనం పెయిడ్ వన్ తీసుకోవాలి. సో దీనికి అమౌంట్ అనేది ఛార్జ్ చేస్తారు వాళ్ళు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఒక పెయిడ్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ మీరు చూస్తే దానికి సంబంధించిన అమౌంట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అడుగుతున్నారు. బట్ మనకి పెయిడ్ అవసరం లేదు, ఫ్రీ సరిపోతుంది. దీంట్లో చాలా వరకు మనకి ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా దీంట్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాబట్టి నేను ఐ డోంట్ వాంట్ టు ఏ ప్రొఫెషనల్ ప్రైవసీ పాలసీ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ స్టెప్ మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏమడుగుతున్నా వాళ్ళు ఈమెయిల్ ఐడి అడుగుతున్నారు. సో అగైన్ మళ్ళీ ఏం చేస్తున్నా అంటే నా ఈమెయిల్ ఐడి ఏదైతే ఈ పర్టికులర్ వెబ్సైట్ కోసం నేను క్రియేట్ చేశానో ఆ వెబ్సైట్ యొక్క ఈమెయిల్ ఐడిని నేను ఎంటర్ చేస్తున్నాను. సో మీరు కనుక మీ పర్సనల్ మెయిల్ యూస్ చేస్తే మీ వెబ్సైట్కి మీ పర్సనల్ మెయిల్ ఇవ్వచ్చు, లేకపోతే ఈ విధంగా మీరు వెబ్సైట్ కంటూ ఒక సపరేట్గా మెయిల్ క్రియేట్ చేస్తే దాన్నైనా మీరు ప్రొవైడ్ చేయొచ్చు. ప్రొవైడ్ చేసిన తర్వాత మనకి జనరేట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, జనరేట్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. అంటే వాళ్ళు ఏదైతే మన ప్రైవసీ పాలసీ ఉందో అదంతా కూడా జనరేట్ చేస్తారు. అయితే ఇంతకుముందు మనం చెప్పిన వీడియోలో అంటే జస్ట్ కాపీ చేసి మీ దాంట్లో పేస్ట్ చేయండి అన్నాను. అయితే ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే అప్డేట్ చేశారు, అంటే HTML ఫార్మాట్లోనే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి, క్లిప్ దిస్ టు క్లిప్ బోర్డ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో మీరు ఇక్కడ చూడండి, జనరేట్ అయిన తర్వాత ఫస్ట్ ఇది కాదు, లింక్ టు యువర్ ప్రైవసీ పాలసీ ఉంది కదా, ఈ లింక్ తీసుకోవట్లేదు నేను. స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ కాపీ యువర్ ప్రైవసీ పాలసీని ఏదైతే ఉందో ఇక్కడ HTMLలో ఉంటుంది మీకు ఈ విధంగా కాపీ ద HTML కోడ్ ఆన్ యువర్ ప్రైవసీ పాలసీ పేజ్ అని ఉంది కదా. సో ఈ పర్టికులర్ ఆప్షన్ అయితే ఉంది, నేను కాపీ చేసుకున్నాను. కాపీ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేనైతే ప్రైవసీ పాలసీ పేజ్ అనేది క్రియేట్ చేశానో సో ఆ పేజ్లోకి వెళ్తున్నాను. ఓకే, ఇది నా ప్రైవసీ పాలసీ పేజ్. ఒకసారి వెబ్సైట్ని రీఫ్రెష్ చేస్తున్నాను, నేను ఆల్రెడీ లాగిన్ అయ్యాను వెబ్సైట్లో. సో రీఫ్రెష్ చేసి ఇక్కడ ఎడిట్ పేజ్ అని ఆప్షన్ ఉంది కదా, సో ఎడిట్ పేజ్లోకి వెళ్తున్నాను. సో మీరు కూడా ఏదైతే పేజ్లో ఇన్ఫర్మేషన్ పెట్టాలి అనుకుంటున్నారో సో ఆ పర్టికులర్ ప్రైవసీ పాలసీ పేజ్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీరు కనుక క్లాసికేటర్ యూస్ చేస్తే ప్రివ్యూ అనేది ఈ విధంగా ఉంటుంది. క్లాసికేటర్ యూస్ అయిపోతే కనుక బ్లాక్ ఎడిటర్ అనే ఆప్షన్ ఉంటుంది, కాబట్టి దాంట్లో మీకు బ్లాక్స్ రూపంలో ఉంటుంది. సో బ్లాక్లో మీరు ఏం చేస్తారంటే HTML బ్లాక్ని తీసుకోండి, దాంట్లో ఇప్పుడైతే కోడ్ వచ్చిందో దాన్ని ప్లేస్ చేస్తే సరిపోతుంది. అయితే ఇక్కడ నేను క్లాసికేటర్ యూస్ చేస్తున్నా కాబట్టి నాకు HTML ప్లేస్ చేయాలంటే చాలా ఈజీ. అందుకే నేను టెక్స్ట్ అని ఒక ఆప్షన్ ఉంది కదా, నార్మల్గా విజువల్లో ఉంటుంది మనకి, అంటే ఇక్కడ మనం ఏది టైప్ చేస్తే అది కనిపిస్తుంది. బట్ మనం తీసుకుంది HTML కోడ్ కాబట్టి టెక్స్ట్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను టెక్స్ట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందాక ఏదైతే అక్కడ నేను ప్రైవసీ పాలసీ పేజ్లో ఇక్కడ కాపీ దిస్ టు క్లిప్ బోర్డ్ అని ఉంది కదా, దీన్ని నేను కాపీ చేసుకొని ఇప్పుడు నా ప్రైవసీ పాలసీ పేజ్ అవుతుంది ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నాను. సో ఈ విధంగా మనకి టెక్స్ట్ ఫార్మాట్లో వస్తుంది. ఓకే, సో ఇలా టెక్స్ట్ ఫార్మాట్లో మీరు వన్స్ కాపీ పేస్ట్ చేసిన తర్వాత మీకు పైన విజువల్ ఉంది కదా, ఇప్పుడు విజువల్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే అదంతా కూడా మనకి విజువల్ ఫార్మాట్లోకి చేంజ్ అయిపోతుంది. చాలా సింపుల్ ఇది స్టెప్ అనేది. బట్ ఇంతకుముందే కొంచెం లెంతీ ప్రాసెస్ అనేది, ఇప్పుడు చాలా షార్ట్ ఫామ్ చేశారు. నార్మల్గా మనం ప్రైవసీ పాలసీ ఓన్గా బిల్డ్ చేసుకోవాలంటే ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ప్రొవైడ్ చేయాలి. సో ఈ ఫ్రీ వెబ్సైట్ యూస్ చేసి అయితే మనం చాలా ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. సో వన్స్ ఈ విధంగా మీరు ప్రైవసీ పాలసీ జనరేట్ చేసిన తర్వాత మీ దాంట్లో పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ అప్డేట్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది, అప్డేట్ మీద క్లిక్ చేయండి. ఓకే, సో ఇప్పుడు మనకి ప్రైవసీ పాలసీ అప్డేట్ అయిపోయింది. ఒకసారి నేను మీకు చూపిస్తాను. వ్యూ పేజ్ మీద క్లిక్ చేస్తున్నాను. సో మీరు ఇక్కడ చూస్తే ఇందాక మనకి ప్రైవసీ పాలసీ లేదు, ఇప్పుడు ప్రైవసీ పాలసీ అనేది డీటెయిల్గా రావడం జరిగింది. సో అదేవిధంగా మనం ఏం చేయాలి, డిస్క్లైమర్ అనేది కూడా క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, డిస్క్లైమర్లో కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. సో దీన్ని కూడా నేను ఒకసారి రీఫ్రెష్ చేస్తున్నాను. డిస్క్లైమర్ సంబంధించి కూడా నేను టూల్స్ వెబ్సైట్లో ప్రైవసీ పాలసీ పక్కనే ఇక్కడ ఒక లింక్ ఇచ్చాను, క్లిక్ హియర్ అని, దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మీకు ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. దీంట్లో అగైన్ ఇందాక మనం అయితే వెబ్సైట్ నేమ్ అలాగే మన కంట్రీ ఏవైతే ఇచ్చామో సేమ్ అదేవిధంగా నేను మళ్ళీ వెబ్సైట్ నేమ్ని కాపీ చేస్తున్నాను. ఈ పర్టికులర్ డిస్క్లైమర్ వెబ్సైట్లో ఫస్ట్ URL పేస్ట్ చేశాను, తర్వాత కంపెనీ నేమ్ అన్నారు. సో మనం బిజినెస్ పర్పస్గా చేయట్లేదు కాబట్టి మన వెబ్సైట్ నేమ్నే కంపెనీ నేమ్ కింద ఇవ్వచ్చు. సో నేను వెబ్సైట్ నేమ్నే కంపెనీ నేమ్ కింద ఇచ్చాను. తర్వాత కంట్రీ అడిగారు, మనం ఇక్కడ టైప్ చేయాలి. నేను ఇండియా అని టైప్ చేయడం జరిగింది.
దాని తర్వాత ఈమెయిల్ అడ్రస్. సో మనం ఏదైతే వెబ్సైట్ కంటూ ఈమెయిల్ అడ్రస్ క్రియేట్ చేసుకున్నామో లేదా మీ పర్సనల్ మెయిల్ ఉంటే కనుక సేమ్ ఇందాక ఏ విధంగా అయితే ప్రైవసీ పాలసీకి ఇచ్చారో అదే విధంగా ఇక్కడ మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో మీరు చూసారు కదా, ఇక్కడ నేను డీటెయిల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేశాను. వెబ్సైట్ టైటిల్, వెబ్సైట్ యొక్క URL, తర్వాత వెబ్సైట్ యొక్క నేమ్, కంట్రీ, నెక్స్ట్ జీమెయిల్ ఐడి ప్రొవైడ్ చేశాను. లాస్ట్లో మనకి మేక్ మై డిస్క్లైమర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, ఇది మీద క్లిక్ చేస్తున్నాను. సో చూసారుగా మనకి డిస్క్లైమర్ అయితే జనరేట్ అయిపోయింది. చాలా సింపుల్ ఇది ప్రాసెస్ చేసుకోవడం, బట్ ఎలా చేయాలని మీకు తెలియదు కాబట్టి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. తెలిసిన వాళ్ళు ఆల్రెడీ యూస్ చేసి ఉంటే కనుక మీరు మళ్ళీ అప్డేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు ప్రీవియస్గా ఏవైతే మీరు క్రియేట్ చేసుకున్నారో అవే సరిపోతుంది. ఓకే, సో దీన్ని నేను కాపీ చేసుకున్నాను. టోటల్గా కాపీ చేసుకున్న తర్వాత మనకి డిస్క్లైమర్ సెక్షన్ ఏదైతే ఉంటుందో ఈ డిస్క్లైమర్లో అగైన్ మళ్ళీ ఎడిట్ పేజ్ అని మీకు కనిపిస్తుంది పైన, ఎడిట్ పేజ్ మీద క్లిక్ చేస్తున్నాను. అంటే ఆ పర్టికులర్ పేజ్లోకి నేను వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత ఇందాక మనం ఏం చేసాం, టెక్స్ట్ అనే ఫార్మాట్లో కాపీ చేసాం, ఎందుకంటే అప్పుడు మనం HTML తీసుకున్నాం. బట్ ఇప్పుడు మనం డైరెక్ట్గా టెక్స్ట్నే కాపీ చేసాం కాబట్టి నార్మల్ ఫార్మాట్లోనే మనం తీసుకున్నాం కాబట్టి ఇక్కడ విజువల్లోనే దాన్ని పేస్ట్ చేస్తున్నాను. సో సింపుల్గా ఈ విధంగా విజువల్లో పేస్ట్ చేశాను. అప్డేట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇందా మనం ప్రైవసీ పాలసీ ఎలా అయితే అప్డేట్ చేసామో అదేవిధంగా ఇప్పుడు డిస్క్లైమర్ కూడా నేను అప్డేట్ చేయడం జరిగింది. వ్యూ పేజ్ మీద క్లిక్ చేస్తున్నాను. సో డిస్క్లైమర్ కూడా మనకి అప్డేట్ అయిపోయింది క్లియర్గా. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అదంతా కూడా రావడం జరిగింది. ఓకే, దాని తర్వాత మనం చూసినట్టయితే కాంటాక్టర్స్. సో కాంటాక్టర్స్లో మనం ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్గా మన ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో దాన్ని ప్రొవైడ్ చేసి మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వని ఇవ్వచ్చు, లేకపోతే మనం ఒక ఫామ్ అనేది కూడా సబ్మిట్ చేయొచ్చు. అయితే ఈ ఫామ్ సబ్మిట్ చేయాలంటే దీనికంటూ మనకు ఒక ప్లగిన్ ఉంది. సో ప్రీవియస్గా అయితే మనం వీడియోస్లో కాంటాక్ట్ ఫామ్ 7 అనేది యూస్ చేసాము. అయితే కాంటాక్ట్ ఫామ్ 7 కంటే కూడా WP ఫామ్స్ అనేది ఒక కొత్త ప్లగిన్ రావడం జరిగింది. సో కొత్తదంటే అది కూడా ఓల్డ్ ప్లగినే, బట్ చాలా ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు, నచ్చిన ఫీల్డ్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. అది ఎలా నేను మీకు చూపిస్తాను. అగైన్ నేను ఈ కాంటాక్టర్స్ ఫామ్ పేజ్ ఏదైతే ఉందో దాన్ని కూడా నేను రీఫ్రెష్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను రీఫ్రెష్ చేశాను. అగైన్ ఎడిట్ పేజ్ మీద క్లిక్ చేస్తున్నాను. ఓకే, సో క్లిక్ చేసిన తర్వాత ఇందాక నేనైతే లాగిన్ అయ్యి చెప్పాను కదా నా వెబ్సైట్లో, నేను ఆల్రెడీ ప్లగిన్ అయితే ఇన్స్టాల్ చేశాను. మీకు కనిపిస్తుంది కదా, క్రియేట్ యువర్ ఫస్ట్ ఫామ్ టు స్టార్ట్ కలెక్టింగ్ లీడ్స్ అని చెప్పి ఈ విధంగా మీకు కనిపిస్తుంది. ఒకవేళ మీరు ఈ ప్లగిన్ ఇన్స్టాల్ చేసుకోకపోతే కనుక ప్లగిన్స్లో యాడ్ న్యూ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి లిస్ట్ ఆఫ్ ప్లగిన్స్ అవన్నీ కూడా వస్తాయి. దాంట్లో మీరు ఈ విధంగా సెర్చ్ బార్ ఉంది కదా, దాంట్లో WP ఫామ్స్ అని ఈ విధంగా ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసిన తర్వాత దానికి సంబంధించిన ప్లగిన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రావడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, కాంటాక్ట్ ఫామ్ బై WP ఫామ్స్, డ్రాగ్ అండ్ డ్రాప్ ఫామ్ బిల్డర్ ఫర్ వర్డ్ప్రెస్ అని. సో నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి యాక్టివేట్ చేయడం జరిగింది, అందుకని ఇక్కడ నాకు యాక్టివ్ అని స్టేటస్ చూపిస్తుంది. మీరు ఒకవేళ ఇంతవరకు ఇన్స్టాల్ చేసుకోకపోతే కనుక దీన్ని మీరు ఇన్స్టాల్ చేసుకొని యాక్టివేట్ చేసుకోండి. సో దీనికంటే ముందు మీరు ఏమన్నా కాంటాక్ట్ ఫామ్ 7 కానీ ఇటువంటి వేరేమైనా ప్లగిన్స్ యూస్ చేస్తే వాటిని రిమూవ్ చేసి దాని ప్లేస్లో దీన్ని యూస్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మీరు కాంటాక్ట్ ఫామ్ 7 ఇన్స్టాల్ చేసినట్టయితే దాన్ని యూస్ చేస్తే కనుక సో అది యూస్ చేసినా పర్లేదు, బట్ దానికంటే కొంచెం ఇది బెటర్గా వర్క్ అవుతుంది మీకు. అంటే డ్రాగ్ అండ్ డ్రాప్ ఉండడం వల్ల మీరు చాలా ఈజీగా మీ ఫామ్స్ అనేవి బిల్డ్ చేసుకోవచ్చు. సో వన్స్ ఈ ప్లగిన్ ఇన్స్టాల్ చేసి యాక్టివేట్ చేసిన తర్వాత మీకు లెఫ్ట్ సైడ్లో ఈ విధంగా ఆప్షన్ కనిపిస్తుంది, WP ఫామ్స్. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా WP ఫామ్స్. దీంట్లో మనం ఇక్కడ ఆల్ ఫామ్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఫామ్స్ ఏమైనా క్రియేట్ ఉన్నాయా లేదా మనం చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూస్తే నేను ఎటువంటి ఫామ్స్ అయితే క్రియేట్ చేయలేదు, అందుకని చెప్పి నాకు ఈ విధంగా క్రియేట్ యువర్ ఫామ్ అని చెప్పి ఒక బటన్ కనిపిస్తుంది. సో నేను దాని మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఈ WP ఫామ్స్ ఏదైతే ప్లగిన్ ఉందో దాని యొక్క ఇంటర్ఫేస్లోకి వెళ్ళడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూడండి, బ్లాంక్ ఫామ్, సింపుల్ కాంటాక్ట్ ఫామ్, న్యూస్ లెటర్ సైన్ అప్, సజెషన్స్ ఫామ్. సో ఒక 4 ఏవైతే టెంప్లెట్స్ ఉన్నాయో అవి మనకి డిఫాల్ట్గా ఇవ్వడం జరిగిందనమాట. సో ఇలా మనకి డిఫాల్ట్గా ఉంటాయి, లేదా మనం ఇక్కడ ఫీల్డ్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫీల్డ్స్ ఎలా ఉండాలి, సెట్టింగ్స్ ఏంటి, సో మార్కెటింగ్, పేమెంట్స్, కొంచెం అడ్వాన్స్గా కూడా మనం దీన్ని చేసుకోవచ్చు. బట్ మనం ఏంటంటే డైరెక్ట్గా ఇప్పుడు చాలా సింపుల్గా చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఇక నేను కాంటాక్ట్ ఫామ్ కావాలి కదా, నాకు సింపుల్ కాంటాక్ట్ ఫామ్ అనే ఆప్షన్ ఉంది కదా, క్రియేట్ ఏ సింపుల్ కాంటాక్ట్ ఫామ్, దీన్ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత మళ్ళీ అగైన్ కాంటాక్ట్ ఫామ్ ఏదైతే ఉందో దాని యొక్క ప్రివ్యూ అనేది మనకు వాళ్ళు చూపిస్తారు. సో మీరు ఇక్కడ చూడండి, సింపుల్ కాంటాక్ట్ ఫామ్ అని చెప్పేసి మనకి ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రస్ అండ్ దెన్ కామెంట్. సో ఇలా మనకి సరిపోతుంది అనమాట. ఒకవేళ మీరు ఎక్స్ట్రాగా ఏమైనా ఫీల్డ్ యాడ్ చేసుకోవాలి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు నెంబర్ ఏమైనా యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ మనకి నెంబర్స్ అని ఉంది కదా, దీన్ని డ్రాగ్ చేసి మనం ఇక్కడ డ్రాప్ చేసుకోవడం. సో చాలా సింపుల్ దీంతో మనం డిజైన్ చేసుకోవడం, అందుకని నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను. సో నాకు నెంబర్స్ ఏం అవసరం లేదు, ఎందుకంటే నేను ప్రైవసీ పాలసీలో కేవలం పేరు, ఈమెయిల్ అడ్రస్ మాత్రమే తీసుకుంటున్నాను, ప్రొవైడ్ చేశాను కాబట్టి నేను పేరు, అదేవిధంగా ఈమెయిల్ అడ్రస్, కొంత మెసేజ్ వాళ్ళు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనుకుంటే వాళ్ళ ఇన్ఫర్మేషన్ అది ఇక్కడ టైప్ చేయడం కోసం ఇచ్చాను. తర్వాత సబ్మిట్ అనే బటన్ ఇవ్వడం జరిగింది. ఓకే, సో వన్స్ ఈ విధంగా మనం అంతా కూడా ఓకే చేసిన తర్వాత పైన మనకి సేవ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, సేవ్ మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేయగానే మనకి ఆ ఫామ్ అని సేవ్ అయింది.
సో ఈ ఫామ్ ఏదైతే ఉందో దీన్ని మనం ఇప్పుడు కాంటాక్టర్స్ పేజ్లో ప్లేస్ చేయాలి. సో దాని గురించి నేను కాంటాక్టర్స్ పేజ్లోకి వెళ్తున్నాను. అగైన్ మళ్ళీ ఒకసారి దీన్ని రీఫ్రెష్ చేస్తున్నాను, ఎందుకంటే మనం ఫామ్ అనేది ఇప్పుడే క్రియేట్ చేశాం కాబట్టి మళ్ళీ డేటా అప్డేట్ అవ్వాలి కదా, అందుకనే నేను రీఫ్రెష్ చేశాను. చేసిన తర్వాత ఇక్కడ మనం చూస్తే యాడ్ ఫామ్ అని ఒక ఆప్షన్ ఉంది. సో యాడ్ ఫామ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆ ప్లగ్ఇన్ యూస్ చేస్తేనే మనకి ఇది కనిపిస్తుంది, లేకపోతే కనిపించదు. యాడ్ ఫామ్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ డైరెక్ట్గా వచ్చేస్తుంది సింపుల్ కాంటాక్ట్ ఫామ్. ఒకవేళ మీరు ఎక్కువ ఫామ్స్ ఏమైనా క్రియేట్ చేస్తే అవి కూడా ఇక్కడ లిస్ట్ కింద రావడం జరుగుతుంది. ప్రజెంట్ నేను ఒకటే క్రియేట్ చేశాను కాబట్టి ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మనకి యాడ్ ఫామ్ అని ఒక ఆప్షన్ ఉంది కదా, యాడ్ ఫామ్ మీద క్లిక్ చేశాను. సో క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఒక షార్ట్ కోడ్ అయితే వస్తుంది, WP ఫార్మ్స్ ID 181. సో ఇదేంటంటే మనకి షార్ట్ కోడ్ రూపంలో వర్క్ అవడం జరుగుతుంది. దీనికి ఎటువంటి మన ఫామ్ అనేది డైరెక్ట్గా ఇక్కడే కనిపించదు, ఓన్లీ షార్ట్ కోడ్ మాత్రమే వస్తుంది. జస్ట్ మీరు సింపుల్గా అప్డేట్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనకి ఆ షార్ట్ కోడ్ ఏదైతే ఉందో ఫామ్ రూపంలో ప్రివ్యూ వచ్చేస్తుంది. అయితే బట్ మనకి డైరెక్ట్గా కనిపించదు. దానికి మీరేం చేయాలంటే మీ పేజ్ని వ్యూ పేజ్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, అప్డేట్ అయిన తర్వాత దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీరు చూస్తే ఇక్కడ మనకి ఫామ్ అనేది కనిపించడం జరుగుతుంది. సో ఇందాక మనం ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, కామెంట్, సబ్మిట్. సో ఇక్కడ వీళ్ళు ఎవరైతే డీటెయిల్స్ కావాలో వాళ్ళు క్లిక్ చేసి సబ్మిట్ చేయగానే ఏమవుతుంది, మన వెబ్సైట్లో ఏదైతే మెయిల్ ఐడి మనం యూస్ చేసామో ఆ పర్టికులర్ మెయిల్ ఐడికి వాళ్ళ నుంచి మనకు మెయిల్ అనేది రావడం జరుగుతుంది వర్డ్ ప్రెస్ నుంచి. సో అండ్ సో పర్సన్ మీ కాంటాక్ట్ ఫామ్ ద్వారా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేశారని చెప్పేసి మనకు ఒక మెయిల్ వస్తుంది. దాంట్లో వాళ్ళ డీటెయిల్స్, అదేవిధంగా వాళ్ళు ఏవైతే మెసేజ్ సెండ్ చేశారో అవన్నీ కూడా ఉంటాయి. వాళ్ళకి మనం వెబ్సైట్ సంబంధించిన మెయిల్ ఏదైతే ఉందో దాని నుంచి మనం రిప్లై ఇవ్వచ్చు. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కనుక డిస్క్లైమర్, ప్రైవసీ పాలసీ, కాంటాక్టర్స్, ఈ 3 పేజెస్లో కూడా మనం క్లియర్గా ఇన్ఫర్మేషన్ పెట్టాము. ఇంకా మనకి ఫైనల్గా ఉంది అబౌట్ అస్. సో అబౌట్ అస్లో ఇన్ఫర్మేషన్ పెట్టాలంటే మనం మాన్యువల్గా టైప్ చేయాలి. సో నేను ఎడిట్ పేజ్ మీద క్లిక్ చేస్తున్నాను. ఓకే, సో ఎడిట్ పేజ్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే టైప్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక నేను కొంత ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశాను. హలో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ అవర్ వెబ్సైట్. వీఆర్ ప్రొవైడింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఫేమస్ బుక్ రివ్యూస్ in the Telugu language. If you are a book reader, our website very helpful for you because we are writing the articles about top selling books information in Telugu. సో ఈ విధంగా నేను కొంత ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసి అప్డేట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇంకా మీరు ఎక్కువ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వచ్చు, మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వచ్చు. బట్ నేను పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనుకోవట్లేదు, అందుకని జస్ట్ నా వెబ్సైట్ ఏదైతే ఉందో దాని గురించి ఇలా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనం ఏవైతే పేజెస్ అనుకున్నామో అబౌట్ అస్, కాంటాక్టర్స్, ప్రైవసీ పాలసీ, డిస్క్లైమర్లో క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే పెట్టాము. సో తప్పకుండా మీరు యాడ్సెన్స్కి అప్లై చేసే ముందు ఈ 4 పేజెస్ని క్రియేట్ చేసుకోండి. దాంట్లో ఏ విధంగా ఇన్ఫర్మేషన్ పెట్టాలో కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీరు ప్రైవసీ పాలసీ, డిస్క్లైమర్లో ఇన్ఫర్మేషన్ పెట్టడానికి ఏవైతే లింక్స్ ఉన్నాయో అవి డైరెక్ట్గా నేను డిజిటల్ కమర్స్ వెబ్సైట్లో టూల్స్ అనే ఆప్షన్లో మీరు స్క్రోల్ డౌన్ చేస్తే కనిపిస్తుంది ఈ విధంగా ప్రైవసీ పాలసీ, డిస్క్లైమర్. అదేవిధంగా ఈ వీడియో ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ నేను ఇక్కడ అప్డేట్ చేస్తాను. ప్రీవియస్గా ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా వాచ్ వీడియో అని, ఇవన్నీ కూడా ఓల్డ్ వీడియో లింక్స్. ఇప్పుడు నేను ప్రజెంట్ చేసిన వీడియోని కూడా వీటికి లింక్ చేస్తాను కాబట్టి మీరు ఏవైతే టూల్స్ యూస్ చేసుకోవాలో వాటికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా దీంట్లో ఉంటాయి. సో నేను చాలా టూల్స్ అయితే దీంట్లో 1 by 1 యాడ్ చేయడం జరిగింది. సో మీకు ఏ టూల్స్ అయితే యూస్ఫుల్గా ఉంటాయి వాటి మీరు ఆ వీడియో చూసి ఎలా ఇంప్లిమెంట్ చేయాలి ఏంటనేది కూడా మీరు తెలుసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ తోటి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.